Hello guys, namaste, welcome back to my channel Uday Explorer. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను సంగారెడ్డిలో రుద్రారం దగ్గర ఉన్న గణేష్ గడ్డ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అదే గణేష్ దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఈ దేవాలయం మనకు సంగారెడ్డి నుండి 8 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే పటాన్చెరు నుండి వచ్చే వాళ్ళు ఉంటే అక్కడ నుండి 12 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దేవాలయం మనకు రుద్రారంలో ఉన్న టోషిబా ఫ్యాక్టరీ పక్కనే ఉంటుంది. మీరు సంగారెడ్డి నుండి పటాన్చెరు వెళ్తుంటే మీకు రోడ్డు పక్కనే కనిపిస్తుంది ఈ దేవాలయము. నేషనల్ హైవేకి ఆనుకొనే ఉంటుంది దేవాలయము. నేను సంగారెడ్డి నుండి వెళ్తున్నాను గణేష్ గడ్డ దేవాలయానికి. చూడొచ్చు, ఇది సంగారెడ్డి చౌరస్తా. సంగారెడ్డి నుండి పటాన్చెరు వరకు అయితే రోడ్ వైడనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్లో రోజు ట్రావెల్ చేసేవారు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే రోడ్డు మధ్యలో ఫ్లైఓవర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనకు డైవర్షన్స్ పెట్టారు. అందుకే ర్యాష్గా డ్రైవ్ చేయకుండా కొద్దిగా స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేసే ముందు నాకు తెలిసిన చరిత్రను మీకు చెప్తాను. 300 సంవత్సరాల క్రితం కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే వ్యక్తి కాలినడకన తిరుపతికి బయలుదేరాడనమాట. అప్పుడు రుద్రారం అనే ఏరియా ఒక ఫారెస్ట్ లాగా ఉంటుండే అనంట. అయితే శివరామ భట్టు అనే వ్యక్తి వినాయకుడికి పెద్ద భక్తుడు అనమాట. అతను ప్రతి సంకటహర చతుర్థికి శివరామ భట్టు అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఎక్కడ పూజ చేస్తే అక్కడ వినాయకుడు ఉంటాడని చెప్పి అతని నమ్మకం అనమాట. అయితే శివరామ భట్టు కర్ణాటక నుండి తిరుపతికి బయలుదేరుతాడు అనమాట. బయలుదేరాక కరెక్ట్ సంకటహర చతుర్థి టైంలో ఆయన రుద్రారంకి చేరుకుంటాడు. రుద్రారం ఒక అటవీ ప్రాంతం ఉండడంతో అతను అక్కడ ఒక పెద్ద రాయిని చూసి వినాయకుని రూపంలో చెక్కి ఆ విగ్రహానికి రక్షణ కల్పించి అలాగే గుడి కూడా కట్టి అక్కడ పూజ చేసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడనమాట. శివరామ భట్టు వెళ్ళిపోయాక అక్కడి నుండి తర్వాత ఆ గుడిలో సాధువులు నివసించేవారంట. తర్వాత కొన్ని రోజులకు సాధువులు అక్కడి నుండి వెళ్ళిపోయాక ఇక వినాయకుడి విగ్రహానికి పూజలు లేవు, అలాగే గుడి కూడా శిథిలావస్థకు చేరిందనమాట. ముఖం దాస్ అనే వ్యక్తి గుర్రంపై స్వారీ చేస్తుండగా కరెక్ట్ అక్కడ వినాయకుడి విగ్రహం దగ్గర గుర్రం ఆగిపోయింది. ముందుకు వెళ్ళట్లేదు అనమాట. ఇక గుర్రం ముఖం దాస్ అనే వ్యక్తి ఇక గుర్రం ముందుకు వెళ్ళట్లేదని చెప్పి అక్కడే రెస్ట్ తీసుకున్నాడు అనమాట. రెస్ట్ తీసుకుంటే అతనికి వినాయకుడు కలలోకి వచ్చి ఇక్కడ గుడి కట్టించు అని చెప్తే ముఖం దాస్ అనే వ్యక్తి కూడా అక్కడ గుడి కట్టించాడు అనమాట. ఇక ఈ దేవాలయం స్పెషాలిటీ ఏంది అని అంటే, ఈ దేవాలయంలో ఉన్న వినాయకుడి విగ్రహం సింధూరం పూసుకొని ఉంటుందన్నమాట. ఇది మన తెలంగాణలో ఎక్కడ ఉండదు ఇలాంటి విగ్రహం. ఇలాంటి వినాయకుడి విగ్రహాలను మనము కర్ణాటక, మహారాష్ట్ర స్టేట్లో కూడా చూసుకోవచ్చు. మన తెలంగాణలో మాత్రం ఇక్కడే మన సంగారెడ్డి దగ్గర ఉన్న రుద్రారంలో ఉంది ఇలాంటి విగ్రహం. మీరు ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ 11 మంగళవారాలు 108 ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరుకున్న కోరికను నెరవేరుస్తాడు ఆ వినాయకుడు. అది 11 వారాల్లోపు జరగవచ్చు, 11 వారంకి జరగవచ్చు, ఎలా అయినా 11 వారాలలో మాత్రం నెరవేరుతుంది. 11 వారాల లోపు జరిగిన వాళ్ళు తర్వాత కోరిక నెరవేరింది అని చెప్పి ఊరుకోవద్దు. కరెక్ట్ మొత్తం 11 మంగళవారాలు 108 ప్రదక్షిణాలు కంప్లీట్ చేయాలి. ఈ దేవాలయంలో వినాయకుడి దేవాలయంతో పాటు మనకు ఇంకా 4 దేవాలయాలు కూడా ఉంటాయి. ఒకటి శివాలయం ఉంటుంది, పార్వతీదేవిది, ఇంకోటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, ఇంకోటి పంచముఖి హనుమాన్ దేవాలయం ఉంటుంది. చలో ఇప్పుడు దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, రోడ్ ఫ్లైఓవర్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఈ రోడ్లో ట్రావెల్ చేసేవారు కొద్దిగా జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. ఫైనల్గా దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజు తొలి ఏకాదశి కావడంతో ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. చూసుకోవచ్చు ఎంతోమంది పబ్లిక్ ఉన్నారు. ప్రతి మంగళవారం కూడా ఇలాగే ఉంటారు ఇక్కడ. మిగతా డేస్లో అయితే నార్మల్గా ఉంటారు, పబ్లిక్ ఎక్కువ ఉండరు. శ్రీ గణేష్ దేవస్థానము, సిద్ధి గణపతి. గోపురం ముందు నుండి కరెక్ట్గా అనిపిస్తలేదు అని సైడ్కి వచ్చి తీస్తున్నాను అనమాట. సైడ్ నుండి చూసుకోవచ్చు గోపురం ఎంత పెద్ద ఉందో. ఇప్పుడు మనం కాళ్ళు కడుక్కొని దేవాలయంలోకి వెళ్దాం లోపలికి. చూడండి లోపల ఎంత పబ్లిక్ ఉన్నారు. దేవాలయం అయితే చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసుకోవచ్చు ఎంతమంది పబ్లిక్ ఉన్నా కూడా మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం ఎంటర్ కాగానే మనకు ఫస్ట్ మెయిన్ పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడొచ్చు.
ఇప్పుడు మనం కూడా ప్రదక్షిణాలు చేసి వినాయకుని దర్శించుకోవడానికి వెళ్దాం పదండి. మనకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న షెడ్లోనే యజ్ఞాలు చేస్తారన్నమాట. చూసుకోవచ్చు. చూడండి, వినాయకుడు సింధూరం పూసుకొని ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. మీరు కూడా దర్శించుకోండి వినాయకుని. ఓం గణాధిపతయే నమః. ఇంకోటి ఏందనంటే, ప్రతి సంకటహర చతుర్థికి ఇక్కడ ఉన్న వినాయకుడి విగ్రహం కొద్దిగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ముందు స్టార్టింగ్లో వినాయకుడి విగ్రహం 2 అడుగులు ఉంటుండేనంట. ఇప్పుడు 4 అడుగులు అయింది. ఈ వినాయకుడి దేవాలయానికి ఎంతమంది వచ్చారో కింద కామెంట్ చేయండి. ఇక్కడ వినాయక నవరాత్రి ఉత్సవాలు కానీ మహాశివరాత్రి ఉత్సవాలు కానీ యజ్ఞయాగాలతో చాలా ఘనంగా జరుగుతాయి. కావున ప్రతి ఒక్క హిందువు ఈ దేవాలయాన్ని సందర్శించాలని చెప్పి నా మనవి. ఈ వినాయకుడి విగ్రహ ప్రత్యేకత ఏందనంటే, వినాయకుడి చేతిలో మనకు శివలింగం కూడా కనిపిస్తుంది. చూడవచ్చు మీకు సిల్వర్ కలర్లో. వినాయకుడికి నుదుటిన నామాల వెనుక కార్తీక స్వామిది ఆయుధం ఉంటుంది కదా, ఆ ఆయుధం సింబల్ కూడా ఉంటుంది. అలాగే భుజాలకి నాగదేవతలు, అలాగే తొండంతో కొడుముని పట్టుకొని ఉన్నట్టు ఉంది చూడండి. ఇప్పుడు మనం శివాలయం దగ్గరికి వచ్చాము. చూడొచ్చు ముంగట నంది దేవుడు. ఇక్కడ శివలింగం కూడా చాలా అందంగా ఉంటుంది విభూతి పూసుకొని. చూసుకోవచ్చు. కరెక్ట్ హారతి అయ్యే టైంకి వెళ్ళాను అక్కడికి. తర్వాత పార్వతీ అమ్మవారి దేవాలయానికి వెళ్దాం పదండి. ఇదే పార్వతీదేవి ఆలయం. చూడొచ్చు. మీరు కూడా దర్శించుకోండి పార్వతీదేవిని. ఇది బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయము. చూడొచ్చు. మీరు కూడా దర్శించుకోండి బాలసుబ్రహ్మణ్య స్వామిని. తర్వాత పంచముఖి హనుమాన్ దగ్గరికి వెళ్దాం మనము. ఇది పంచముఖి హనుమాన్ దేవాలయం. జై శ్రీరామ్. ఇదేమో నవగ్రహాల ఆలయము. లోపల నవగ్రహాలు ఉన్నాయి చూడొచ్చు. 108 ప్రదక్షిణాలు ఎలా చేయాలనంటే, ఓం గం గణాధిపతయే నమః అంటూ 108 ప్రదక్షిణాలు చేయాలన్నమాట మనం. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం 12 గంటల నుండి 2:30 వరకు. కావున దేవాలయానికి వచ్చిన భక్తులు అక్కడే భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పి నా మనవి. కోరికలు నెరవేరితే ఇక్కడ ముడుపు కడతారనమాట. ఇంకా గుడి కొంచెం డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఇంకా గోపురాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్.